ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కావ్య ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టింది. అది వచ్చేసి చాలా వైరల్ అయిపోయింది. అది అసలు ఏం వీడియో ఏం జరుగుతుంది అనేది చూసేద్దాం. ఫస్ట్లో అంటే ఎస్టర్డే వచ్చేసి ఒక పోస్ట్ పెట్టింది, ఫ్లై అని చెప్పి పోస్ట్ పెట్టింది కదా. సో దానికి రిలేటెడ్గా పెట్టిందో లేకపోతే తను దేనికి రిలేటెడ్ పెట్టిందో తెలియలేదు. బట్ ఒక వీడియో పెట్టింది. యాక్చువల్గా ఆ వీడియోలో ఏముందంటే నిఖిల్ కావ్య ఇద్దరు విడిపోయిన తర్వాత అసలు మీరు నిఖిల్ని ఎందుకు కలవట్లేదు, ఇప్పుడు మీ ఏమైంది మీ ఇద్దరి మధ్య, అట్లా క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడుగుతున్నారు కదా. నెగిటివ్ కామెంట్స్ ఎక్కువైపోయినాయి కదా. సో తను పెట్టిన వీడియోలో ఏంటంటే మీరు పక్కన వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీకు మీరు బతకాలి ఫస్ట్, మీకు మీరు ఇంపార్టెంట్ ఫస్ట్, మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి, తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించండి అని చెప్పి పెట్టిందనమాట. తను పెట్టిన దానిలో తప్పలేదు. తను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే తన మీద తనకున్న నమ్మకంతో పెట్టింది. అంటే నిఖిల్తో విడిపోయిన తర్వాత తను కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి తనే చేసుకుంటుంది మొత్తం. అంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్తో ఇంకా ఎవరితో బయట కనిపించడం కూడా అలాంటిది కూడా ఏం జరగలేదు. యాక్చువల్గా నేను నిఖిల్ కావ్యాలు వీడియోలు పెడుతుంటే చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి నాకు. నేను ఫస్ట్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ నేను ఛానల్ పెట్టింది నిఖిల్ కావ్యాలు మాత్రమే ఉంటారు నా ఛానల్లో. వాళ్ళిద్దరి కోసమే ఛానల్ కూడా పెట్టాను. బట్ నాకు వస్తున్న కామెంట్స్ ఎలా ఉన్నాయంటే మీరు కొంచెం తెలుసుకొని పెట్టండి, అసలు ఏం తెలిసిన పెడుతున్నారు, మీకు ఛానల్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. అసలు నిజంగానే నా ఛానల్ నా ఇష్టం కదా, నేను ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ నేను వాళ్ళకి సంబంధించి వాళ్ళకి మీద నెగిటివ్ ఏమీ పెట్టట్లేదు. వాళ్ళు అంటే కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, కొంతమంది కని అంటే ఇద్దరు ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే కావ్య ఫ్యాన్స్ కావచ్చు. ఎవరి ఫ్యాన్స్ అయినా హర్ట్ అయ్యేటట్టు నేనైతే పెట్టట్లేదు. బయట వైరల్ అవుతున్న మాత్రమే పెడుతున్నాను. యాక్చువల్గా ఒక వీడియోలో పెట్టాను ఏంటంటే అంటే అది కూడా వైరల్ అవుతున్న న్యూస్ మాత్రమే పెట్టాను. నేను నా ఓన్ థింకింగ్ పెట్టలేదు. అంటే యష్మి వచ్చేసి ఫ్రెండ్షిప్కి గుర్తుగా వచ్చినట్టు తను వచ్చిన తర్వాతే పోస్టులు పెట్టింది కావ్య అని చెప్పి బయట వైరల్ అవుతుంది న్యూస్. ఆ న్యూస్ అని పెడితే మీరు ఎందుకు అలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, మీరు నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి, మీకు ఛానల్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెట్టకండి అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరు ఛానల్స్లో పెడుతున్నారు, నా ఛానల్స్లో పెడుతున్నారు. కానీ అందరికి పెడుతున్నారో తెలియదు, కావాలని నా ఛానల్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే మీకు హేట్ ఉంటే నా ఛానల్ చూడమని కూడా నేను అడగట్లేదు. మీకు నచ్చితేనే ఛానల్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ నేను మాత్రం నిఖిల్ కావ్యాల గురించి మాత్రమే పెడతాను. నాకు వాళ్ళ పేరు నచ్చింది. నేను పర్సనల్గా వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వట్లేదు, నేను ఎవరి లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వను. ఎందుకంటే నేను వాళ్ళ పేరు నచ్చింది కాబట్టి, వాళ్ళ పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి, వాళ్ళ ఇద్దరు సీరియల్ చేస్తే బాగుంటుంది, వాళ్ళిద్దరు పేరు బాగుంటుంది అట్లా అని చెప్పి నేను చెప్తున్నాను. యాక్చువల్గా వాళ్ళు ఫ్యూచర్ మనకు తెలియదు, పాస్ట్ అయితే మనకు తెలుసు కదా, వాళ్ళిద్దరు కలుస్తున్నారు. అదే మాత్రమే నేను పెడుతున్నాను. సో ఉన్న అభిమానంతో మాత్రమే పెడుతున్నాను. కానీ వాళ్ళ మీద ఎవరి మీద నాకు నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని లేదు. నేను ఎవరి మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయట్లేదు, చెయ్యను కూడా. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాటి గురించి మాత్రమే చెప్తుంటారు.